అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చూడబోయే రెసిపీ పప్పుచారు అండి. ఎంతమందికి తెలుసు పప్పుచారు? తెలిస్తే కమెంట్ చేసి చెప్పేసేయండి. దీన్నే పప్పుల్స్ అని కూడా అంటారు. చాలా చిన్న రెసిపీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. తొందరగా కూడా అయిపోతుంది. సో దీనికోసం మనం పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, టొమాటో కొంచెం పెద్దగానే కట్ చేసేసుకోండి. బికాజ్ దీన్ని మనం ఉడికించేసుకోవాలి కాబట్టి సో కొంచెం పెద్దగా అయినా పర్వాలేదు. సో మనం కట్ చేసి పెట్టేసుకున్నాక దీనికోసం మనకి పెసరపప్పు కావాలి. సో నేనైతే ఇక్కడ చిన్న గ్లాస్లో పెసరపప్పు తీసుకొని దాన్ని ఒక 2 times వాష్ చేసేసుకొని ఏ గిన్నెలో అయితే కుక్ చేయబోతున్నారో దాంట్లోకి తీసేసుకొని దాంట్లోకి పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ మాత్రమే వేసేసుకోండి. టొమాటో ఇప్పుడే వేయొద్దు. కొంచెం పప్పు సగం కుక్ అయిపోయినాక మనం వేసేసుకుందాము. సో దీన్నే మనం కుక్కర్లో కూడా వేసేసుకోవచ్చు. కుక్కర్లో వేసేసుకుంటే అన్నీ ఒకేసారి వేసేసుకోవాలి. సో ఇక్కడ చూసారా హాఫ్ బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసేయచ్చు. సో టొమాటోతో పాటు చింతపండు కూడా వేసుకోవాలి ఆ పులుపు టేస్ట్ కోసం. సో ఎక్కువ కలిపొద్దండి, అలా అలా అడ్జస్ట్ చేసి పెట్టేసుకోండి. దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఉప్పు, అదండి రాక్ సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ అయినా వేసుకోవచ్చు. సో దీన్ని ఇంకా మూత పెట్టేసి కొంచెం ఉడకనివ్వండి. సో పప్పు బాగా ఉడికిపోయినాక దీన్ని స్మాష్ చేసుకోండి. చూసారా పప్పు బాగా ఉడికింది. సో దీన్ని ఇంకా మనం స్మాష్ చేసి పెట్టుకోవాలి. సో మేమైతే పప్పు గుత్తితో స్మాష్ చేస్తున్నాం. మీరు కూడా రెగ్యులర్గా పప్పు గుత్తి యూస్ చేస్తారా? చూసారా పప్పు బాగా స్మాష్ అయిపోయింది. దీంట్లోకి వాటర్ వేసేసుకోండి. సో మీకు ఎలా కన్సిస్టెన్సీ ఉంటే నచ్చుతుందో అలా వేసేసుకోండి. మాకైతే కొంచెం తిక్కుగానే ఇష్టం, సో మేము తక్కువ వేసుకుంటున్నాం. టేస్ట్ కూడా చూసేసుకోండి. ఉప్పు తక్కువ అయితే వేసేసుకోండి. దీంట్లోకి మనం పోపు వేసుకోవాలి. సో దానికోసం 2 tablespoon ఆయిల్, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసేసుకోవాలి. అండ్ వేగినాక కొంచెం దాంట్లోకి ఆనియన్స్ కూడా వేసేసుకోండి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు పెట్టుకోండి. ఆ తర్వాత కరివేపాకు వేసేసుకోండి. సో పోపు అయిపోయినాక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో దీన్ని స్టవ్ మీద కొంచెం మరగబెట్టండి. కొంచెం మరిగే టైంలో కొత్తిమీర వేసేసుకోండి. ఇంకా బాగా పప్పుచారు బాగా బాయిల్ అయ్యి ఆ స్మెల్ చాలా బాగుంటుందండి. మీరు కూడా క్విక్గా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు చెప్పేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.